శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగ సంకల్పంలో భాగంగా ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలలో భక్తులందరూ కూడా మీ వంతు సహాయ సహకారములు అందించి యాగ కార్యక్రమంలోనూ మరియు స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భక్తులందరూ కూడా భాగస్వాములై వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మనం సంకల్పం చేసినటువంటి సహస్రచండీ యాగం, రుద్రసహిత సహస్రచండీ యాగం, ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ భాగస్వాములు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా సిద్ధక్షేత్రాలలో అదే మాదిరిగా రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో వారాహి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సంకల్పం కూడా చేస్తున్నాము. అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారిని రాజశ్యామల నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారిని తీసుకురావడం జరిగింది. అట్లనే ఇప్పుడు వారాహి అమ్మవారిని, వనదుర్గ అమ్మవారిని, షోడశి మహాదేవతను, ఈ మూర్తులను యాగశాలలో ప్రవేశం చేసి వాటికి కూడా మూలమంత్ర అనుష్ఠాన క్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనప్పటికీ కూడా ప్రతిష్టా కార్యక్రమాలలో ముఖ్యంగా ఆయా దేవాలయాలకు సంబంధించి మూలమంత్ర అనుష్ఠానాలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని యంత్రాలన్నిటికీ కూడా మనం ఎక్కడ చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆయా మనం ఇప్పటి వరకు ఏ దేవాలయం నేను ప్రతిష్టా కార్యక్రమాలు ఒప్పుకున్నప్పటికీ కూడా వాటిల్లో విధి విధానం ఎలా చేస్తానంటే, మనకు ఏ దేవాలయం నిర్మాణం చేయాలని మనకు సంకల్పం కలిగిందో దాంట్లో ప్రతిష్ఠించేటువంటి ఒక యంత్రాన్ని ఆ దేవాలయము నిర్మాణము చెయ్యాలనే సంకల్పం కలిగిన రోజు దగ్గర నుండి మొదలుకొని ఆ ఆలయం ప్రతిష్ఠ అయ్యేంత వరకు రోజు అనుష్ఠానం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అప్పుడు ఏమైపోతుందంటే, ప్రతిష్టలో మహా అయితే 3 రోజుల ప్రతిష్ట, 5 రోజుల ప్రతిష్ట, అంటే త్రయాణిక దీక్ష, పాంచానిక దీక్ష, నవానిక దీక్ష, ఇట్లా దీక్షలు చేస్తూ ప్రతిష్ఠ చేస్తుంటారు. నవానిక దీక్ష రేర్. కానీ మనము కోటి మోదక యాగంతో 41 రోజులు 108 రోజులు యాగములు చేసి కోటి మోదక యాగంతో సత్తుపల్లిలో ప్రతిష్ఠ చేశాం. అప్పుడు అందరూ అన్నారు, గురువుగారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత యాగం చేసి ఎందుకు ఈ ఆలయానికి ఇంత యాగాలు చేసి ప్రతిష్ఠ చేశారు? కంచి కామకోటి పీఠం నుండి అటు అస్మద్ గురుమండలాల నుండి బ్రాహ్మణోత్తములందరినీ కూడా, ఉపాసనా పరులందరినీ కూడా పిలిపించి తమిళనాడు ఆ ప్రాంతం నుండి పలు రాష్ట్రాల నుండి ఎవరెవరైతే అనుష్ఠాన పరులు ఉన్నారో వారిని మాత్రమే సెలెక్టెడ్ పర్సన్స్ని తీసుకొని తద్వారా ఆ యొక్క ఉపాసన మార్గంలో ఉండబడేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముఖం చూడగానే అనుష్ఠాన పరులు వీళ్ళు నిరంతరం కూడా సాధన చేసేటువంటి వాళ్ళు అయితేనే ఆ మంత్రాన్ని చేసి సాధన చేసి అది దారాదత్తం చేస్తే ఆలయం అభివృద్ధిలోకి వస్తుంది. అలా ఆ మాదిరిగా యాగాలన్నిటిని కూడా పూర్తి చేసుకుని దాని సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాం. కనుకనే కోటి మోదక యాగం ద్వారా ప్రతిష్ఠ చేసినటువంటి ఒక ఆలయం ఈరోజు స్వర్ణాలయం సంకల్పం చేసేంత వరకు వెళ్ళింది. ఆలయాలు ప్రతిష్ఠ చేయటం అంటే యంత్రాలు తీసుకొచ్చి 3 రోజులు 5 రోజులు ప్రతిష్ఠ చేస్తే అంతమంది బ్రాహ్మణోత్తములు పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఆ మూలమంత్ర అనుష్ఠాన బలం అనేటువంటిది ఆ తతంగం అంతా కూడా కరెక్టే. కానీ ప్రతిష్టకు పూర్వమే ఆ యంత్రాలకి తగినటువంటి ఒక బలం చేకూరాలంటే ముందుగా ఆలయం నిర్మాణం చేసేదానికి అందులో ప్రతిష్ఠించేటువంటి ఒక యంత్రాలని ఇప్పటి వరకు, అంటే నేను 2000 సంవత్సరం దగ్గర నుండి ఇప్పటి వరకు రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠాన క్రమము నిరంతరము సాధన చేస్తూ దారాదత్తం చేస్తూ ఉన్నాం. అన్ని యంత్రాలకి, దశమహావిద్యలన్నిటికీ కూడా ఏదో ఇప్పటికిప్పుడే సంకల్పం కలిగింది, ఇప్పటికిప్పుడే మనం ఏదో అనుష్ఠానం పూర్తి చేశామనేటువంటిది కాకుండా పూర్తి స్థాయిలో ఈ స్వర్ణాలయం నిర్మాణం వెనకాతల మహాసంకల్పం జరిగి 25 సంవత్సరాలు సుమారు, సహస్ర యాగముల ఫలితం, 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో ఇలా ఎన్నో యాగాలు మనం నిర్వహించాం. ఈరోజు ఈ మహాసంకల్పాలన్నీ కూడా జరగడానికి మీ అందరి సహకారం, అదే సహకారంతో స్వర్ణాలయంలో ఆలయం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన, ఆలయ నిర్మాణము, వీటన్నిటిలో కూడా స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు అందరూ కూడా మీ వంతు విరాళములు అందించి ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక మరి సంభారాలన్నీ కూడా మరి అన్నీ ఏర్పాటు అవ్వాలి. అంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం, ఆ యంత్రాలకి చైతన్య శక్తి రావడానికి మనం సహస్రచండీ యాగము వారాహి నవరాత్రుల్లో సంకల్పం చేశాము. రుద్ర సహితముగా బగలాముఖి అమ్మవారిది 11 లక్షల పసుపు కొమ్ములతో యాగము ఇత్యాది కార్యక్రమాలు అన్నిట్లో కూడా భక్తులందరూ 41 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు
దశమహావిద్యలకు సంబంధించి మూలమంత్ర అనుష్ఠానం 108 రోజుల్లో, సహస్ర చండీ యాగంలో 41 రోజుల పాటు అమ్మవారికి సంబంధించిన అనుష్ఠానం. అంటే బగలాముఖి అమ్మవారి యొక్క సాధన వల్ల ముఖ్యంగా యాగానికి రక్ష, సంకల్పానికి రక్ష, చేసే భక్తులకు రక్ష. వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక వారాహి నవరాత్రులకు సంబంధించిన వీడియోలు అందరూ చేస్తూ ఉంటారు. అందరికీ మరి ఆ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందించండి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, రాజశ్యామల అమ్మవారి సమయంలో ఆలయ నిర్మాణానికి సంబంధించి దీక్ష స్టార్ట్ చేశాను. దాని దగ్గర నుండి మొదలుకొని అమ్మవారు వచ్చి యాగశాలలో ఉన్నది మొదలుకొని ఇప్పటి వరకు వారాహి నవరాత్రులు, ఇప్పుడు అమ్మవారి దర్శనం, ఇలా యాగాలన్నీ కూడా చేస్తూ నిరంతరము ఉపాసనా పరులు చేసినప్పుడు దాని యొక్క ఫలం, దాని యొక్క విధానము, దాన్ని ఏ విధంగా ఆచరిస్తే దాని యొక్క ప్రయోజనం ఉంటుందంటే ప్రమాదం అనేటువంటిది ఉండదు. దైవబలం అనేటువంటిది గొప్పదే, దానం ఎంతో గొప్పగా మనం చేయవచ్చు. కానీ ఉగ్రదేవతలు అనేటువంటిది సాధన చేసేటప్పుడు ఆ ఆ విధి విధానాలు అనేటువంటిది తెలియకపోతే సమస్యలు కూడా అంతే ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది వారాహి అమ్మవారి పేరుతో దేవాలయాలు నిర్మాణం మహాసంకల్పం చేసుకొని వాళ్ళు ఆ చేసినటువంటి వాళ్ళ చేతుల్లో నుంచి ఇంకొకళ్ళ చేతుల్లోకి వెళ్ళటము, ఇతరత్ర సమస్యలు రావటము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మంత్రం అనేటువంటి ఒక బీజం మన శరీరంలో పడినప్పుడు గురువు ఈ శరీరాన్ని వ్యవసాయం చేస్తున్నట్లుగా భావన చేస్తూ ఉంటాడు. మంత్రబీజం అంటే బీజాక్షరాలు ఎప్పుడైతే మనము స్మరణ చేస్తూ ఉంటామో, ఆ స్మరణ చేసే సమయంలో వారాహి అమ్మవారు ఏం చేస్తుందయా, ఆ బీజాక్షరాలన్నీ కూడా అంటే అమ్మవారు వ్యవసాయం చేయటం ప్రారంభం చేస్తుంది. ఆ నిగ్రహణ శక్తి, మంత్రశక్తి, దైవశక్తి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిగ్రహణ పూర్వకముగా వారాహి సాధన చేసేటువంటి వాళ్ళు సరైన పద్ధతిలో చెయ్యలేకపోతే జరిగేటువంటిది ఏంటంటే పంట సరిగా పండదు. అంటే ఆశించిన ఫలితాలు రాకపోగా నష్టం జరిగేది ఏంటి, ముఖ్యంగా కాలం వృధా అవుతుంది. మంత్రాన్ని ఎంత లిమిట్లో మంత్రాన్ని చదవాలి. అందే అంది నమః, రుందే రుంద్రి నమః, దృంభే దృంభి నమః, మోహే మోహి నమః, స్తంభే స్తంభి నమః, సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్కు చిత్త చక్షుర్ముఖ గతి జిప్పాం స్తంభనం కురుకురు, శ్రీగ్రం వశ్యం కురుకురు అని ఆ మంత్రంలో బీజాక్షరాలు కూడా వస్తాయి. అలా కాకుండా అందే అంది నమః, రుందే రుంది నమః, దృంభే దృంభి నమః, ఇష్టం వచ్చినట్లు. ఇక ప్రత్యంగిర హోమాలు కొంతమంది చేస్తుంటారు. కరాల వదనే ప్రత్యంగిరే, ఏంటి మంత్రాలు? గురువులు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? నలుగురిని మెప్పించటం కోసమో, ఒకరిని దగ్గర మెప్పు పొంది అబ్బా ఆహా ఓహో మంత్రాలు గట్టిగా ఏదో చెప్తున్నారంటే బీజాక్షర మంత్రాలు ఏవి కూడా బయటకు చెప్పడానికి వీలు లేదు, అది ఇతరులు వినటానికి వీలు లేదు. యాగశాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్హత. మంత్రాలు కూడా అంతే. ఇవన్నీ కూడా అష్టోత్తరం చేసుకోండి. వారాహి నవరాత్రులలో అష్టోత్తరం చేయండి. బెల్లం పానకం నైవేద్యం పెట్టండి, వడపప్పు నైవేద్యం పెట్టండి. అమ్మవారికి చేయవలసినవన్నీ కూడా చేయండి. గుప్త నవరాత్రులు అనేటువంటిది రహస్యంగా చేసేవి. దాంట్లో కూడా ఈరోజు హోమం చేసేటప్పుడు గురువుగారు నేను వచ్చి హోమద్రవ్యాలు వేయవచ్చా అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పటి వరకు హోమద్రవ్యాలను ఎవరి చేత వేయించలేదు, వేయించే అవకాశం నేను ఇవ్వలేదు. కామ్య హోమాలు ఉంటాయి, వాటికి సంబంధించిన సంకల్పాలు ఉంటాయి, అది వేరే పద్ధతి. కానీ దీక్షా విధి విధానాల్లో మీకు కావలసినటువంటిది ఫలితమా, హోమం దగ్గర కూర్చొని ద్రవ్యాలు వేసి దాన్ని ఏదో మనం తృప్తి అమ్మవారికి చేసామని తృప్తి కావాలా, దేవత తృప్తి కావాలా, మీ తృప్తి కావాలా, ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని సరైన పద్ధతిలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో, ఆమ్నాయ పీఠాల యొక్క మరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో మనం చేస్తున్న ఈ కార్యక్రమాలలో మరి చాలా జాగ్రత్తగా నిష్ఠతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు అట్లనే ఈ కార్యక్రమాలలో కూడా అనేక క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా మీకు ఉండబడేటువంటిది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా పరిష్కార మార్గం కోసం సుశాస్త్రీయమైన యాగాలకి కలియుగంలో ఆదరణ ఉండదు అంటారు. కానీ అది అవాస్తవం. ఇప్పటి వరకు నాకు లక్షల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్లు ఎత్తడానికి నాకు అవకాశం లేదు, యాగంలో ఉన్నా. ఎవరైనప్పటికీ కూడా మీరు వాట్సాప్ చేయండి. మీరు ఫోన్లో వాట్సాప్ ద్వారా మెసేజ్ అందించండి. మీరు కావాల్సింది ఒకటే పద్ధతి. ఇక్కడ 5 సంవత్సరాలకు సంబంధించి నేను తీసుకున్నటువంటి ఒక ద్రవ్యము నిమిత్తం, ఆవు నెయ్యి నిమిత్తం 21,116 రూపాయలు. ఆ అమౌంట్ పంపించండి, గోత్రనామాలు పంపించండి. యాగాలకి సహకరించే దాంట్లో వాట్సాప్ ద్వారా వివరాలు అందించండి. ఖాళీ టైంలో చూసుకుని వాట్సాప్ నేను మెసేజ్ చేస్తాను. ఎందుకంటే చేసేటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానాలు అన్నీ కూడా తీవ్ర దేవతలు, వారాహి కానివ్వండి, రాజశ్యామల కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. ఇక్కడ మనం వనమూలికలతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా యాగాలు చేసేటప్పుడు ముందు అసలు గుళ్ళోకి వెళ్తే తీర్థం తీసుకొని తద్వారా యాగములు నిర్వహించడానికి
మీరు అదే ఎంగిల్ చేతితోటి వస్తూ ఉంటారు. అందువల్ల యాగ నియమాలు అనేటువంటిది ఉంటుంది. ఉగ్రదేవతలకు సంబంధించిన నియమాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చాలా చాలా జాగ్రత్తగా దశమహావిద్యలు అనేటువంటిది తక్షణమే వరాలిస్తాయి. దాన్ని ఆచరించేటప్పుడు కూడా నియమాలు చాలా అవసరం. ఎందుకంటే అతి వేగంగా వెళ్ళే ఆ బైక్స్కి కొన్ని హెల్మెట్ అవన్నీ పెట్టుకొని మనం రక్షణ పొంది తద్వారా ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాకెట్లో ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ అనేటువంటిది పెడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన రక్షణ దాన్ని మనం ఖచ్చితంగా నియమాలు పాటించాలి. సో భగవత్ కృప వల్ల, భగవత్ అనుగ్రహం చేత మనమందరం కూడా లోకక్షేమార్థం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా తెలుసుకొని శాస్త్రసమ్మతమైన విధి విధానాల్లో ముందుకు వెళ్ళండి. ఈ గురువులు ఇంతకుముందు ఎప్పుడైనా యాగాలు చేశారా, ఇప్పుడే చేస్తున్నారా, ఏ సీజన్కి ఆ సీజన్గా అనేది కాకుండా నేను నిరంతరము స్వర్ణాలయం దాకా రాగలిగాను అంటే 90 ఎకరాల విస్తీర్ణంలో ఇన్స్టెంట్గా రాలేదు. నేను మార్కెట్లోకి యాగాల్లో ఉండడం వల్ల నేను అందరికీ అప్పుడప్పుడు గణపతి శరణాగతి భక్తి టీవీ ద్వారా మనం బాగా ఎవ్రీడే 4 o'clock నా ప్రోగ్రాం, వైవి శాస్త్రి గారు నేను ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు వారి ప్రోగ్రాం ముందుండేది, తర్వాత ప్రోగ్రాం నాకు ఉండేది. కానీ దూరాభారం అవ్వటం, ఇప్పటికి కూడా నేను స్టూడియోకి వచ్చి అక్కడ నేను జరిగే కార్యక్రమాలు చెప్పమని అందరూ అడుగుతున్నారు. స్టూడియోకి రావడం కుదరకనే వీలున్నప్పుడల్లా వీడియోలు ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాను. సశాస్త్రీయమైన యాగాలకి అందరూ సహాయ సహకారములు అందించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.